భారతీయ టూ. సో సినిమాలో ప్లస్ పాయింట్ ఏంది అని అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్. సినిమాకి ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ ఉందంటే మళ్ళీ కథ సినిమా పైకి పోయేదో ఎక్స్పెక్టేషన్ అది ఎటు పోయేది దేవుడు ఎరుగది. సో ఆయన తీసేయడం మర్చిపోయింది. అండ్ సినిమా అదొక ప్లస్ పాయింట్. సినిమాలో నెగిటివ్ ఏంది అని అంటే సినిమా అంతా నెగిటివేనా? కెమెరామ్యాన్ హఠావ్ ఎందుకు ఓకే. సినిమా నెగిటివ్ ఏంది అని అంటే సిద్ధార్థ్ ఎమోషన్ క్యారీ చేయకపోవడం మెయిన్, ద ఫస్ట్ థింగ్ మెయిన్. అండ్ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంది అని అంటే శరీరానికి ఎప్పుడైతే మెడిసిన్ కావాలో అప్పుడే మంది తీయాలి అని చెప్పేసి భారతీయుడు వస్తాడు. కానీ ఆ కమ్ బ్యాక్ అనేటువంటిది సరిగా ఒక ఎమోషన్ క్యారీ కాల, అది నెగిటివ్. కథ ఎక్కడైతే అడ్డం తిరుగుతుంది తన ఇంట్లో బాధ తన దాకా వస్తే కానీ తెలీదు. సో సిద్ధార్థ్ ఫ్యామిలీ అదేవిధంగా ఫేస్ చేసేటప్పుడు గో బ్యాక్ అన్నంత ఎమోషను కమ్ బ్యాక్కి రాలా. ఇక ఇది ఒక ప్లస్, ఇది అదొక మైనస్. తల్లి చనిపోయినప్పుడు ఎమోషన్ క్యారీ చేయాల, అదొక నెగిటివ్. అండ్ ఇంకోటి 1990s బొడ్డు పైన యాపిల్గా పాడేసే రాఘవేంద్రరావు ఉన్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ ఎవరంటే శంకర్. అదొక సీన్ బాగా కనపడింది, యాపిల్ బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. అండ్ పార్ట్ 2లో సేనాపతి అనేటువంటి క్యారెక్టర్ ఎక్కడ లేదమ్మా, జస్ట్ వాళ్ళు ఎరా వేశారు. సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 3లో ఉంది, సూపర్గా ఉంది. సో జనాలు కన్ఫ్యూజన్ ఏం వదిలేరు అని అంటే ఒకవేళ అతను సినిమాలో గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు కమల్ హాసన్ వెళ్ళిపోతాడే, ఆ వెయిటేజ్ సినిమాకి ప్లస్ అయ్యింది. దానికి పార్ట్ 3 ట్రైలర్ ఇంకా ప్లస్ అయ్యింది. దానివల్ల జనాలకు కన్ఫ్యూజన్ వస్తుంది, అరే ఏం చెప్పాలా, సినిమా హిట్ అనాలా, సూపర్ హిట్ అనాలా, బ్లాక్ బస్టర్ అనాలా, అర్థం కాదా, ఆ విధంగా ఉంది. కానీ బిఫోర్ ఇంటర్వ్యూలో ఒక సాంగ్ ఉంటుంది, అబ్బా ఈ రామచిలుకలే రామచిలుకలు అబ్బాబాబాబాబాబా, అటువంటి సీన్ ఒక చేస్తే చాలా అనిపిస్తుంది. లైఫ్ ధన్యమైపోయింది, ఆ విధంగా తీసాడనమాట శంకర్. సో అదొక సీన్. అండ్ ఇంకోటి మర్మకళని బాగా నీట్గా చూపించారు, మర్మకళని బాగా నీట్గా విపులీకరించారు తెలుగులో. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే బాడీ బిల్డర్ అయినా ఎవడైనా సరే దాని కిందనే. అండ్ ఇక్కడ విషయం 28 years అయిపోయింది భారతీయుడు సినిమా వచ్చి. మా నాన్న ఉన్నాడు అప్పుడు, ఈ సినిమా వచ్చేలో మా నాన్న లేట్ అయిపోయాడు. మనం కూడా లేట్ అయిపోతామేమో అనుకున్నా, కానీ ముందుగానే ఇచ్చాడు 2025 అని చెప్పేసి. సో శంకర్ గారు ఒకటేసారి 3 పడవల పైన ప్రయాణం చేశారు. విల్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ 2025. ఓకేనా, రైట్.